గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి ఇప్పుడు ఇలా ఈ ట్రైనింగ్ కోర్సులతో పాటు మనకేంటంటే ప్రతిదీ కూడా మనం ప్రాక్టీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఈ ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా మీరు థియరిటికల్‌గా, ప్రాక్టికల్‌గా అయితే ప్రతిదీ కూడా దాని నుంచి వచ్చే ఇష్యూస్ లేతే వోల్టేజ్‌లు గాని, రెసిస్టెన్స్‌లు గాని ఇలా ప్రతిదీ మీరు ప్రాక్టికల్‌గా చేస్తేనే మీకు వర్క్ అనేది రావడం జరుగుద్ది. అంతేగాని ఏదో చూసాము, చూస్తే లేతే ఈ 10 నిమిషాలు, 15 నిమిషాలు వీడియోలు చూస్తే ఏమి రాదు. పొద్దునుంచి సాయం దాకా ఓ 2 వీక్స్ అనేది కష్టపడి వర్క్ నేర్చుకుంటేనే మీ చేత్తో మీరు దాన్ని ఊడదీయడం, తర్వాత డిస్మాంటిల్ చేయడం గానీ, రీఫిట్టింగ్ చేయడం గానీ, తర్వాత మీరు ఆ వోల్టేజ్‌లు మీ చేత్తో మీరు చెక్ చేయడం గానీ, ఆ రెసిస్టెన్స్‌లు చెక్ చేసుకోవడం, ఆ పార్ట్ ఎలా వర్క్ అవుతుందో మీరు చూస్తేనే మీకైతే పూర్తిగా వర్క్ అనేది రావడం జరుగుద్ది. లేదంటే వర్క్ అనేది రాదు ఫ్రెండ్స్. ఏదో అంతా లాటరీ సిస్టమ్ పద్ధతిలాగా రకరకాల ప్రయత్నాలే తప్ప మీకు పూర్తిగా వర్క్ అయితే రాదనమాట. తర్వాత ఇంపార్టెంట్‌గా ఇప్పుడు ప్రతి సంవత్సరం మనకి డిసెంబర్ 31 తర్వాత జనవరి 1 తారీఖు నుంచి కొత్త స్లాబ్స్ అంటే మనకి ఈ ఈ మామూలుగా మన కోర్సులనేవి కొన్ని కొన్ని చేంజ్ చేయడం, అలాగే వాటి రేట్లు అనేది పెరగడం. అవి 10-20% ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటది. అందుకే ఎవరైనా సరే ట్రైనింగ్ కోర్సులు రిజిస్టర్ అయ్యేవాళ్ళు ఎవరన్నా ఉంటే డిసెంబర్ నెలలోనే రిజిస్టర్ అయిపోండి. తర్వాత అయితే మీకు దాదాపు ప్రతి దాని మీద ఒక 2000 నుంచి 2,000-3,000, 5,000 కూడా పెరిగిపోయే కోర్సులు కూడా ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని పాతయి పోయిన సంవత్సరం పెంచనివి ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ పోయిన సంవత్సరం పెంచనాటికి ఏంటంటే ఒకసారి వాళ్ళు వాటిని అడ్జస్ట్మెంట్స్ అనేది చేసే ప్రక్రియలో ఒక్కోదానికి 2,000-3,000 అలా ఒక్కోసారి ఏంటంటే బాగా 2-3 ఏళ్ళు పెంచనవి ఉంటే దానికి 5,000 కూడా పెంచే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే కొన్నిటికైతే చాలా మామూలుగా పెంచే కార్యక్రమంలో ప్రతి సంవత్సరం న్యూ ఇయర్‌కి మన వాళ్ళైతే పెంచడం అనేది జరుగుతూ ఉంటది. ప్రతి కోర్సుల మీద కూడా. ఎందుకంటే మాకు సాలరీస్ కూడా పెంచుతూ ఉంటారు గాబట్టి, ఈ కోర్సులు కూడా వాళ్ళు మామూలుగా ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా రిజిస్టర్ అయ్యేవాళ్ళుంటే ఈ ఈ మంత్‌లోనే రిజిస్టర్ అయిపోయండి. ఎందుకు అంటే మాక్సిమం డిసెంబర్ 20 లోపే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక్కోసారి డిసెంబరు 15, 20 తారీఖుల తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆపేస్తా ఉంటారనమాట. ఆ 10 రోజులు, 15 రోజులు 20 రోజుల దాకా ఆపేస్తారు ఫ్రెండ్స్. జ జనవరి 10 వరకు కూడా రిజిస్ట్రేషన్స్ ఎప్పుడూ ఆపేయడం జరుగుతూ ఉంటది. ఎందుకంటే జనవరి 10 వరకు రిజిస్ట్రేషన్స్ ఆపేస్తారు. డిసెంబర్ 20 నుంచి జనవరి 10 వరకు ఆపుతూ ఉంటారు. ఎందుకంటే ఈ అడ్జస్ట్మెంట్స్ చేసే ప్రక్రియలో ఆపుతూ ఉంటారు. ఒక్కోసారి ఏంటంటే ఆపరనమాట. వాళ్ళు వాళ్ళ ఇష్టం అనమాట. అది మామూలుగా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్‌లో వాళ్ళు ఒక్కోసారి ఆ రిజిస్ట్రేషన్‌లు అనేది ఆపేయడం జరుగుద్ది. ఎవరన్నా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళున్నా, లేదు కొద్దిగా మనీ తక్కువగా ఉంది, ఇబ్బందిగా ఉందని కొంతమంది నాకు ఫోన్ చేస్తా ఉంటారు కదా! వాళ్ళు ఏదో కొద్దిగా వాళ్ళకి నేనేదో భోజన ఖర్చులకి ఏదో మాది సాయి సూర్యతేజ ట్రస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్. దాని ద్వారా ఏదో కొద్దిగా సహాయం అయితే చేయడం జరుగుతుంది. వాళ్ళెవరన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వీలైనంత వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మళ్ళీ జనవరి 1 నుంచి రేట్లు పెరిగిపోయిన తర్వాత మీరంటూ ఇక మళ్ళీ ఉసూరుమంటారు. అది ఒకటి. తరువాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రేట్లంటే ఎప్పుడు ఇయర్‌కి పెరుగుతూనే ఉంటాయి. ఇది కామన్ థింగ్ అనమాట. అలాగే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక నుంచి 15 ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి 15 డేసు,
10 డేస్, 7 డేస్ అలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇక నుంచి అయితే మనకి 15 డేస్, 30 డేస్, 45 డేస్ ఇలా 15 డేస్, 30 డేస్, 45 డేస్ ఇలా కోర్సులైతే పెట్టడానికైతే అన్ని రకాల సన్నద్ధాలన్నీ చేస్తున్నారనమాట. ఆ డిపార్ట్మెంట్స్ అయ్యి ఉంటాయి కదా, అడ్మినిస్ట్రేటివ్ అయ్యి. వాళ్ళైతే అవన్నీ కూడా మామూలుగా ఇంక్రిమెంట్ అనేది చేస్తున్నారు. అంటే మామూలుగా కోర్సు టైం పెరగదు ఫ్రెండ్స్. ఏంటంటే కొన్ని కొన్ని కలిపి కాంబో కోర్సుల్లాగా పెడతాకైతే ఏదో మామూలుగా ఏదో మొన్న సాటర్డే అయితే మీటింగ్‌లో చెప్పడం జరిగింది. అందుకని ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కోర్సుల రేట్లయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియే. కొత్త ప్రక్రియ అయితే ఏమీ కాదు గదా! అలాగే తర్వాత దాంతో పాటు ఏం జరుగుతుందంటే, మనకి ఈ కాంబో కోర్సులనేది అయితే అవైలబుల్‌గా తీసుకొస్తున్నారు. అది ఒకటి. తర్వాత మనకి ఇంకోటి ఈ హోమ్ అప్లయెన్సెస్ అన్నీ కూడా మామూలుగా ఏదో మొత్తం అన్నీ ఒక కోవలోకి అంటే మనకి ఏదో కొన్ని కాంబో టైప్‌లో ఏయో పెడుతున్నారని తెలిసింది. అలా కొన్ని కొన్ని అయితే బానే ఉన్నాయి. అంటే మనకి ఎంతెంత రేట్లు పెంచుతున్నారు లేపోతే ఏంటి అనేదైతే వాళ్ళు మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఇవ్వరు ఫ్రెండ్స్. ఎందుకంటే అదంతా మనకు సంబంధించింది కాదు. అది అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్‌ది. మన మనకైతే అవి ఎంతెంత పెంచుతున్నారు ఏంటి అనేదైతే మనకి అమౌంట్‌లయితే ఐడియా ఉండదనమాట. మనకు తెలియనివ్వరు. ఎందుకంటే లాస్ట్‌లో మనకి ఆ ఫాము వచ్చే వరకు కూడా మనకి ఏమేం పెంచారు, ఎంత పెంచారు ఏంటనేది మీతో పాటు మా ఫ్యాకల్టీలందరికీ కూడా ఎవరికీ కూడా ఈ విషయాలనేది తెలీదనమాట. అందుకని ఎవరైనా కోర్సులు ఎవరైనా నేర్చుకుందామని గానీ, లేతే మీరు నా దగ్గర గానీ, లేతే లక్ష్మీ మేడం గారి దగ్గర, శ్రీనివాస్ సార్ వీళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా మీరు ఫోన్‌లో మాట్లాడి ఉంటే గనక, వాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా మీరైతే దాదాపు డిసెంబర్ 20 లోపే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 20 లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు బెటర్ అనమాట. తర్వాత ఒకసారే ఆ 10 రోజుల తర్వాత రేట్లు పెరిగిపోయి అయ్యయ్యో అనుకున్న వాళ్ళు ప్రతి సంవత్సరం ఉంటానే ఉంటున్నారు. అయ్యో! అనవసరంగా అంటే ఎంత పెరిగిపోయినా మనకి ఆ డబ్బులు జస్ట్ ఆ తేడాతో ప్రతి సంవత్సరం ఇది ఎందుకంటే వా ఒకే బ్యాచ్‌లో రేట్లు ఎక్కువలో రిజిస్టర్ అయినోళ్ళు, తక్కువలో అయినోళ్ళు కూడా ఉంటూ ఉంటారనమాట. దాదాపు ఎంత గ్యాప్‌తో ఉంటారంటే 3000 ఒక్క సబ్జెక్ట్‌కి రూ. 3000 గ్యాప్‌తో అయితే ఉండడం జరుగుతుందనమాట. ఎందుకంటే ఒక కోర్స్‌కి దాదాపు 3000 కూడా పెంచుతూ ఉంటారనమాట. అందుకని అందరూ గమనించుకుని మీరైతే ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకునేవాళ్ళు ఖచ్చితంగా 20వ తారీఖు లోపే రిజిస్ట్రేషన్ చేసుకోండి. తరువాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఇక నుంచి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళైతే మీరు రిజిస్ట్రేషన్ అయిపోయాక మళ్ళీ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు వచ్చిద్ది కదా ఫ్రెండ్స్. మీ ఐడి నెంబర్ అనేది అయితే మీకు అందరికీ కూడా మీకు వాట్సాప్‌లో ఐడి నెంబర్ అయితే వీళ్ళు పంపించడం జరుగుద్ది. ఒకవేళ ఎవరైనా మీ ఐడి నెంబర్ మర్చిపోయినా మీరు ఆ అప్లికేషన్ మీద రాసుకోపోయినా మీ ఐడి నెంబర్ అయితే గనక మీరైతే ఎవరి ద్వారా రిజిస్టర్ అయ్యారో ఆ ఫ్యాకల్టీకి అయితే ఫోన్ చేసి మీ ఐడి నెంబరు అడిగితే ఆ ఫ్యాకల్టీ ఆఫీస్‌లో కనుక్కొని మీ ఐడి నెంబరు మళ్ళీ మీకు అనేది పంపించడం అనేది జరుగుద్దనమాట. తర్వాత ఏంటంటే మీ ఐడి నెంబర్‌తో మీరు ఇప్పుడు ఎవరైనా ఇక నుంచి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు లేతే ఆల్రెడీ రిజిస్టర్ అయినోళ్ళు గానీ, మీరు ఖచ్చితంగా మీ ఐడీని
ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. ఎన్రోల్మెంట్ ఎందుకు చేయించుకోవాలి అంటే దీనికి ఏమి మనీ ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. నో ప్రాబ్లం. ఎందుకంటే మళ్ళీ ఎన్రోల్మెంట్ డబ్బులు ఏమైనా తీసుకుంటారా? ఆ బాధలు ఏమి లేవు. ఎన్రోల్మెంట్కి ఏమీ ఒక్క పైసా కూడా తీసుకోరు. మీకు ఏ ఫ్యాకల్టీతో అయితే మీరు మామూలుగా కాండక్ట్లో ఉన్నారో ఆ ఫ్యాకల్టీకి ఫోన్ చేసి మీరు ఎన్రోల్మెంట్ చేయించుకోవచ్చు. ఇది చాలా మంచి విషయం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక కోర్సు దీంట్లో రిజిస్టర్ అయ్యారు అనుకోండి, నాకు పలానా మంత్లో కావాలి అంటే పలానా మంత్ మీ ఇష్టం అనమాట. అంటే చాయిస్ మీకే ఉంది. నాకు పలానా మంత్లో నాకు అవకాశం కావాలని మీరు ఎన్రోల్మెంట్ ఆ మంత్కి అంటే డేట్లు కుదరదు ఫ్రెండ్స్. ఆ మంత్కి చేసుకునే అవకాశం అయితే కల్పించారనమాట. అంటే ఇప్పుడు సపోజు ఎగ్జాంపుల్గా నేనే నాకు నేను రిజిస్ట్రేషన్ చేశాను. ఏదో ఒక వాషింగ్ మిషన్కి రిజిస్ట్రేషన్ చేశాను అనుకుందాం. నాకైతే ఏంటి నాకు ఇప్పుడు రావడం కుదరదు. నాకు ఫిబ్రవరి నెలలో నేను రావడం కుదురుద్ది. నాకు ఫిబ్రవరి నెలలో వస్తాను. అప్పుడు మీరేంటి మీ ఐడితో మీరు ఫిబ్రవరి నెలలో నేను వాషింగ్ మిషన్కి వస్తాను అని చెప్పి మీరు ఎన్రోల్ చేయించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు ఏమవుద్దంటే మీకు ఫిబ్రవరి నెలలో మీకైతే ఏ బ్రాంచ్లో అయితే ఆ వాషింగ్ మిషన్ జరుగుద్దో ఆ బ్రాంచ్లో మీకు అవకాశం అనేది ఒక 50-60% కల్పిస్తారనమాట. అంటే ఒక్కోసారి కల్పించలేకపోతే మీరు దాన్ని మళ్ళీ నెక్స్ట్ మంత్కి పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. అలా మీరు ఏ మంత్కి కావాలంటే ఆ మంత్కి అయితే మీరు డైరెక్ట్గా ఎన్రోల్మెంట్ అయితే చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఆల్రెడీ అది మొన్న మండే నుంచే స్టార్ట్ అయిందనమాట. నేనైతే వీడియో చేయడం లేట్ అయిపోయింది వర్క్ ఈ క్లాసుల మూలాన. మనకి అలా మీకు ఏ మంత్ కావాలో ఆ మంత్ మీరైతే మీ ఐడిని ఎన్రోల్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకున్నట్లయితే అది మీ అందరికీ చాలా బెనిఫిట్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇబ్బంది పడకుండా ఎవరికి ఏ మంత్ కావాలి అనేది వాళ్ళే డిసైడ్ చేసేసుకుని ఆ మంత్లో జరిగినప్పుడు ఆ మంత్కి అయితే వాళ్ళనైతే మామూలుగా దాంట్లో ఆ మంత్కి వాళ్ళనైతే ఆ ఏ బ్రాంచ్లు ఉన్నాయో ఆ బ్రాంచ్ల్లో అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. అందుకే ఇది మంచి నిర్ణయం, చాలా బాగుంది. ఎందుకంటే ఎప్పుడు వస్తుందో తెలియక ఒకళ్ళు 3 months 4 months 6 months వెయిట్ చేసి ఆ బాధ లేకుండా మీరైతే ఇక నుంచి ఇది చాలా నాకు బాగా నచ్చింది. ఇక నుంచి మీరు మీ ఐడి అనేది వచ్చిన తర్వాత మీరు నాకు పలానా మంత్లో కావాలి అనేది మీరు డైరెక్ట్గా ఆ మంత్కి మీరైతే డైరెక్ట్గా ఎన్రోల్మెంట్ అనేది చేసుకునే అవకాశం అయితే కల్పించారు. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఆ ఎన్రోల్మెంట్ చేసేసుకుంటే మీకు ఏ మంత్ కావాలంటే ఆ మంత్కి వాళ్ళు 50-60% అయితే, ఎందుకంటే ఆ టైంలో ఏ బ్రాంచ్ల్లోనూ ఒకవేళ క్లాసులు జరగట్లేదు అనుకోండి, జరగనప్పుడైతే మీకు అవకాశం కల్పించలేరు. లేకపోతే మీ ముందు సీరియల్ వాళ్ళందరూ కూడా సేమ్ అదే మంత్ కోరుకున్న ఆ ముందు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఫుల్ఫిల్ అయిపోతే కూడా మీకు అవకాశం కల్పించలేరు. అలా కూడా జరుగుద్ది. అయితే మీరు దాదాపు 60% అయితే మీరు ఎంచుకునే అవకాశాన్ని కల్పించారనమాట. అంటే ఒక 60% మీకైతే అవకాశం అనేది చక్కగా అలా రావడం జరుగుద్ది. ఎందుకంటే మీకు 3 నెలలు 4 నెలలు పట్టకుండా ఒక్కోళ్ళకి మీకు ఒక్కోసారి ఏంటంటే మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఒక నెల రోజులకో 20 రోజులకో కూడా మీరు ఆప్షన్ ఎంచుకునే అవకాశాన్ని అయితే అందరికీ కూడా కల్పించడం జరిగిందండి. అందరూ దీన్ని వినియోగించుకోండి. అలాగే మనకి కొన్ని అయితే ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి కొన్ని బల్క్ కోర్సెస్ కింద కూడా 15 days అంటే 15 days మామూలుగా ఉంటాయి. తర్వాత 30 days 45 days పెట్టారు కదా.
ఇవైతే బల్క్ కోర్సెస్ కింద అయితే మామూలుగా పెట్టడం జరుగుతుంది. ఈ రేట్లు కూడా మనకి అమౌంట్ కూడా పెరుగుతాయి కాబట్టి మీరెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు డిసెంబర్ 20 లోపే చేసేసుకోండి. తర్వాత మీరు అయ్యో అనుకున్న ఉపయోగం ఉండదు. ఇది అందరూ గమనించుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.